సార్ ఇప్పుడు మెంతుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మెంతుల వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు. లేకపోతే జుట్టుకి కూడా వాడొచ్చు అంటారు. ఇలా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని చిట్కాలు మెంతుల గురించి మాకు చెప్పండి. తప్పకుండా ఈ మధ్య కాలంలో మెంతుల వాడకం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. ఎందుకంటే దీని మీద జరిగినటువంటి రీసెర్చ్ ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉండడం చేత, ఆ ఫలితాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి పాజిటివ్ రిజల్ట్స్ రావడం చేత ప్రజల దృష్టి కూడా మరి ఈ యొక్క మెంతుల మీదకి మళ్ళిందమ్మా. ఈ మెంతులని షుగర్ తగ్గేదానికి, షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి వాడుతున్నారు, వెయిట్ తగ్గేదానికి వాడుకుంటున్నారు, అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గేదానికి వాడుకుంటున్నారు, బీపీ తగ్గేదానికి వాడుకుంటున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే అవి రెక్టిఫై అయ్యేదానికి వాడుకుంటున్నారు. ఇలా రకరకాల పద్ధతిలో ఆ యొక్క సమస్యలకి వాడుకుంటున్నారమ్మా. కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూడండిమ్మా. ఈ మెంతులు ఏ వ్యాధులు వాడుకోవచ్చు అని చాలా ఉన్నాయమ్మా. ఒకటి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ముందు వీడియోస్లో కూడా మరిన్ని కూడా నేను చెప్తానమ్మా. చాలా ఉన్నాయమ్మా వీటికి. ఇప్పుడు కొన్ని చెప్తాను చూడండి. సో ఇప్పుడు కొన్ని రకాలైన విరేచనాలమ్మా. బంక విరేచనాలు, చీము విరేచనాలు, జిగురు విరేచనాలు, వాసనతో కూడినటువంటి విరేచనాలు, రకరకాల విరేచనాలు అవుతుంటాయి. చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి చాలా ఫాస్ట్గా పనిచేసేటువంటి రెమెడీ మెంతులతో తయారు చేసుకున్నటువంటి రెమెడీ. ఎలాగంటే అమ్మా, మెంతులను కాస్త వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా. ఇంతే. దీన్ని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ ఈ యొక్క మెంతి పౌడర్ని ఒక 50 ml పెరుగులో కలిపేసి తీసుకోవాలమ్మా. ఇంతే. కేవలము ఒక 3 to 5 grams, మ్యాక్సిమం 5 grams మెంతి పొడిని ఒక 50 grams 50 ml తాజా పెరుగు, ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి వెంటనే పెరుగు వాడకూడదమ్మా. కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, ఫ్రిడ్జ్ నుంచి తీసేసి మామూలు టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకోవాలమ్మా. సో ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాడుకోవచ్చమ్మా. సో వితిన్ సూన్ అంటే 2వ రోజు 3 రోజుల లోపలే దీని చేంజ్ మొదలవుతుందమ్మా. సో వారం రోజులు వాడినా దీనివల్ల మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఉండవు. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చమ్మా. ఇది ఈ రోజుల్లో కామన్గా ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేటువంటి మోషన్స్ ప్రాబ్లమ్ అమ్మా. సో ఇది మెంతులు పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్.